హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేమందరం కలిసి ఇంకొకటి పడమరవి జాతర చూడడానికైతే వెళ్తున్నాం. మా తమ్ముడు నన్ను కొడదామని చెప్పి వాడే పడిపోయాడు. పడ్డా అంటే పడలేసి కొంచెం బ్యాలెన్స్ తప్పాడు. ఇంకా తర్వాత మేము వెళ్ళేసరికి అప్పుడే పోలీసులు ఒక 100 మంది దిగారనమాట. జనాల్ని కంట్రోల్ చేయడానికి, గొడవలు ఏమి అవ్వకుండా, ఆ తోపుడులాటలకి ఎవరికి ఏం కాకుండా. మేము వెళ్తూ ఉండగా స్టార్టింగ్లో ఇగోండి ఊరేగింపు అయితే స్టార్టింగ్ అయింది. ఆల్రెడీ కొంచెం అయిపోయింది, ఇంకా సందులు ఇరికిరిగ్గా ఉన్నాయి. మేము ఆఫ్టర్నూన్ చేద్దాం, మార్నింగే వెళ్ళి చూడొచ్చండి. కానీ మా అన్నయ్య వాళ్ళకి డ్యూటీలు హడావిడి కుదరదు. అన్నయ్య వాళ్ళు లేకుండా మేము వెళ్ళాలంటే ఆ జనంలో కష్టం అని చెప్పి ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చాక వెళ్దామని చెప్పి ఆగాము. ఇక్కడైతే అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సౌండ్స్ అవన్నీ డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట. కుర్రోళ్ళు పెద్దోళ్ళు అన్న మాట లేదు, అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా మేమైతే స్టార్టింగ్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూసుకొని వెళ్తున్నాము. అంతమంది పోలీసులు ఉన్న జనాలను కంట్రోల్ చేయడానికి చాలా కష్టమైపోయిందండి. ఇంకా తర్వాత ఇంకా ఈ వీడియోస్తో ఏం బోర్ కొట్టించిందండి. ఇదే లాస్ట్ వీడియో, కొంచెం చూసేయండి. 12 ఏళ్ళకి ఒకసారి జరిగే జాతర కదా, మాకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా చూడాలని. అలాగే నాతో పాటు మీతో షేర్ చేసుకుంటే అదొక హ్యాపీనెస్, అందుకే షేర్ చేస్తున్నాను. ఇంక ఈ వీడియోలు పెట్టనులే, బోర్ కొట్టదు మీకు. ఇంకా తర్వాత గుర్రం కూడా తీసుకొచ్చారండి జాతరలోకి. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి నడుచుకుంటూ వేరే ఇంకా ముందు ఊరేగింపు చూద్దాం అని చెప్పి ఇంకా అందరం అయితే నడుస్తున్నాం. అసలు డాబాలు కానీ బిల్డింగులు కానీ ఎక్కడా ఖాళీలో ఉండి ఫుల్ జనం ఉన్నారు. ఎక్కడ వీలుంటే అక్కడ ఎక్కి చూస్తున్నారనమాట. ఇంకా జనాలు బాగా ఎక్కువగా ఉన్నారని చెప్పి మేము క్రౌడ్ తక్కువ ఉన్నాయి నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. పిల్లల్ని అయితే పెద్ద అన్నయ్య వేరే దిక్కు నుంచి చూపించడానికి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో అండి, ఎంత బాగా పెట్టారో సింహం వాహనం మీద అమ్మవారిని, ఎంత ముద్దుగా ఉన్నారో. ఆ వెనకాల అష్టలక్ష్మి అమ్మవార్లు అందరూ వచ్చి ఇక్కడే కొలువై ఉన్నట్టు అనిపించిందండి. అంత బాగుంది. వినాయకుడు, అష్టలక్ష్మి అమ్మవారు అంతా చాలా బాగా చేశారు. ఆ వెనకే మన అమ్మవారు గంగానమ్మ తల్లి. ఎంత బాగున్నారో చూడండి. తంబూరాల మధ్యలో, వీణల మధ్యలో మంచిగా సెట్ చేశారనమాట. ఇంకా బ్యాక్ మన చిన్ని కృష్ణయ్య ఆవుల దగ్గర మా తమ్ముడు అయితే ఫోటో దిగడానికి ఫోజ్ ఇస్తున్నాడు అనమాట. చాలా బాగుంది. ఆ వెహికల్ అయితే సూపర్గా ఉంది. ఆ తర్వాత వీళ్ళది కోయ డాన్స్ ఏదో అంటారు, నాకైతే తెలీదు. వీళ్ళు కూడా చాలా బాగా ఆడారనమాట. కొంతసేపు ఇక్కడ కొంచెం ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడ నుంచొని అయితే వాళ్ళ డ్యాన్స్ అయితే చూసాము. అన్నీ ఇవే కదా, మళ్ళీ ఇవే పెడుతున్నా అనుకోకండి. ఓ మొత్తం సిటీ మొత్తం 5 ఏరియాల కింద డివైడ్ చేసి చేసిన ఊరేగింపు అనమాట. అందుకని ఇలాగ ఒక్కోసారి ఒక్కోటి. ఇక్కడైతే హనుమయ్య డ్యాన్సు, ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూశారు ఈ హనుమయ్య డ్యాన్సు. వీళ్ళు ఇంకో ట్రూప్ అనమాట. వీళ్ళు చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి డీజే సాంగ్స్ పెట్టి ఇక్కడ కొంతసేపు అయితే ఆడిచ్చారు. జనాలు తక్కువ ఉన్నారని చెప్పి కొద్దిసేపు అయితే చూడడం జరిగింది మేము కూడా. ఆ 2 చోట్ల సరిగ్గా చూడలేకపోయాం కదా, ఇక్కడైతే కొద్దిసేపు ఆడుతుంటే చూసాం అనమాట. వీళ్ళకి ఎంత ఓపిక అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బాగా ఆడారండి. అసలు మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3:30, 4 ఆ టైం అయిపోయిందండి. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన వీడియోస్ చూసి మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొద్దిగా లైక్ చేస్తే నాకు కూడా బూస్టప్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. మన వీడియోస్ ఏంటంటే ఎక్కువ నేను బయటికి వెళ్ళండి, నేను బయటికి వెళ్ళినంత వరకు నేను ఎక్కడికి వెళ్తానో నా ఉన్న సరౌండింగ్లో వీడియో తీసి అయితే మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంటికి వెళ్ళినా ఎక్కువ ఈ పూజల నిమిత్తం, ఫంక్షన్ నిమిత్తమే వెళ్తాను తప్ప ఎక్కువ ఊరికైతే నేను వెళ్ళను, చాలా తక్కువ అనమాట. ఇంకా అవే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మీకైతే బోర్ కొడుతుంటే ఏమనుకోవద్దు, నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పులి వేషం ఏదో అంటారు కదా, అది వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. ఇక్కడ కొంచెం ఖాళీ ఉందని చెప్పి ఇక్కడ కూడా చూసాం అనమాట. ఎక్కడైతే జనం తక్కువ ఉన్నారో అక్కడ ఒక 10 నిమిషాలు ఆగి కొంచెం నిమ్మళంగా చూసుకొని అయితే వెళ్ళాము. క్రౌడ్ ఉన్న చోట అయితే అసలు ఆగలేదండి, చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ జనంలో ఎలా చూసుకొని వెళ్ళినా కూడా మధ్యలో ఇరుక్కుపోయి కాసేపు ఒక 10 మినిట్స్ ఊపిరి అన్నట్టు అయిపోయింది. మాకైతే అంత ఉండిపోయాం అనమాట. ఇక్కడైతే పాండా, ఒడియమ్మ, బంటి అంటూ అందరూ చక్కగా ఫొటోస్ తీస్తున్నారు పాండా దగ్గర పిల్లలందరూ. ఆ క్రౌడ్కి ఎదురెళ్ళే వాళ్ళు, వెనకొచ్చే వాళ్ళు ఉండిపోయేటప్పటికి మేము మధ్యలో స్ట్రక్ అయిపోయామన్నమాట. ఒక 5-10 మినిట్స్ ఊపిరి అన్నట్టు అయిపోయింది. అంత జనంలో వెళ్ళాలా అని అంటారు. ఏంటోనండి, అమ్మవారిని ఆ కొర్రల బండిని చూడాలన్న ఆతృతతో అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడైతే మన చిలిపి కన్నయ్య కృష్ణుడి డ్యాన్స్ అయితే వేస్తున్నారు.
కృష్ణుడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి అబ్బా. ఇక్కడైతే కృష్ణుడి గెటప్ వేసుకొని రాధిక గోపికలతో చక్కగా కృష్ణయ్య డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. ఈ డ్యాన్స్ చూసుకొని ఇంకా కొంచెం మందికి అయితే వెళ్ళాము. నా వీడియోస్ బోర్ కొట్టేస్తున్నట్టు అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకోసారి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే కృష్ణయ్య డాన్స్ జరుగుతోంది. సాంగ్స్ అది మనం అదే ఒరిజినల్ వాయిస్ పడతాకి కాపీరైట్ పడుతుందేమో అని భయం చేత నేను పెట్టలేదు. వీళ్ళదైతే ఊరేగింపు అంతా హైలైట్ అండి. నాకు బాగా నచ్చారు అసలు. వీళ్ళు మన సినిమాల్లో వాటిల్లో కూడా వస్తూ ఉంటారంట. వీళ్ళైతే చాలా బాగా చేశారు. ఆ తర్వాత కోయ డాన్స్ వీళ్ళైతే అక్కడ జనం ఎక్కువ ఉన్నారని చెప్పి ఆటలేదు వెళ్ళిపోతున్నారు. ఇక పాము తీసి చూపిస్తున్నాడు చూడండి, అందులో కొండ చిలువ ఉంది. పిల్లలు అయితే భయపడ్డారు చూసి ఒకసారి. ఇంక ఇక్కడేనండి అసలు క్రౌడ్ కొంచెం చూసిన తర్వాత మధ్యలో అయితే స్ట్రక్ అయిపోయి అసలు ఊపిరి అన్నట్టు ఎక్కడోళ్ళు అక్కడ బీసిపోయామండి. ఆ క్రౌడ్ నుంచి మాకు బయటికి రావడానికి ఒక 50-20 మినిట్స్ అయితే పట్టింది. చాలా భయం వేసింది. ఇక స్వామి అవతారం అయితే ఇంకా వాళ్ళు ఎక్కడ ఆడలేదు, జనం వచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు. నాకు గుడ్ థింగ్ మెమరీ ఒకటి మీద షేర్ చేసుకోవాలండి. ఈ రాజు రాణి ఎద్దులు మీలో ఎవరైనా చైల్డ్హుడ్ మెమరీస్ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదివరకు జాతరలో నా చిన్నప్పుడు ఈ రాజు రాణి ఎద్దులు సుబ్బిశెట్టి వీళ్ళ వేషాలు పెట్టేవాళ్ళు. భలే కామెడీగా పిచ్చ కామెడీగా బాగా చేసేవాళ్ళు. అసలు ఆ ఎద్దులు ఉన్నాయంటే నేను ఆ జాతరకి దిక్కే పోయేదాన్ని కాదండి, అంత భయం వేసేది. వాళ్ళు కూడా అప్పట్లో బాగా ఆడించేవాళ్ళండి. ఇప్పుడైతే ఇట్లా వేసుకుంటున్నారు కానీ వాళ్ళైతే ఉరుకులాడి సందులో పడేసి మరి తొక్కేసి అట్లా ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ జాతరలో ఈ రాజు రాణి ఎద్దులు నా చిన్నప్పటి విషయాలన్నీ బాగా గుర్తొచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకా మా అన్నయ్య మమ్మల్ని అయితే వీడియో తీసాడు. మేము అందరం హాయ్ ఫ్రెండ్స్ అని మా అన్నయ్య ఏడిపిస్తున్నారు అక్కడ పక్కన వీడియో తీస్తుంటే. ఇంకా రాజు రాణి ఎద్దులు అయితే నాకు భలే అనిపించింది. ఇప్పటికి కూడా భయం పోలేదు నాకు, అలా ఉండిపోయింది. దగ్గరికి అయితే వెళ్ళలేదు ఆ రాజు రాణి ఎద్దులను చూడడానికి. దూరం నుంచే బాబు మీరు తీయంట్రా నాయన, నేనైతే దగ్గరికి రానని చెప్పాను. సుబ్బుశెట్టి ఆడతా తొక్కేస్తా అట్లా బాగుండేది, బాగా ఆడేవాళ్ళు. రాజు రాణి ఎద్దులు అంటే అదొక ఎఫెక్షన్ అనమాట. జాతర వాటి చూడడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎద్దులు ఉన్నాయంటే ఆ దిక్కుకైతే నేనైతే వెళ్ళేదాన్ని కదండి, అంత భయం ఉండేది. ఇంకా ఇక్కడైతే కొన్ని సెట్టింగ్స్ అయితే కొంతమంది ఆడారండి ఖాళీగా ఉన్న దగ్గర, కొంతమంది అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే కోయ డాన్స్ అయితే వేస్తున్నారనమాట. వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి. వీళ్ళు ఇలాంటప్పుడే కదండి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిని చూపించుకునేది. ఉత్తప్పుడైతే అంత బాగా వాళ్ళకు కూడా ఎక్కువ జరగాలి కదా జాతరలు అవి. అందుకని ఇలాంటి వాళ్ళని మనం కూడా చూసి ఎంకరేజ్ చేస్తే మంచిగా అనిపిస్తుందని మన వీడియోలో కూడా షూట్ చేయడం జరిగింది. అదే చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. ఇలాంటివి మళ్ళీ ఇలాంటి తప్ప మళ్ళీ చూడలేం కదా మనం. అందుకోసమని మళ్ళీ అవే రిపీట్గా ఉన్నా సరే వీడియో తీసి షూట్ చేయడం జరిగింది. ఇక్కడైతే శివుడు పార్వతి డ్యాన్స్ అండి, చాలా బాగా చేశారు. ఆగలేకపోయామండి, జనాల క్రౌడ్కి ఎక్కడ ఆగితే అక్కడ స్ట్రక్ అయిపోతామన్న భయంతో ఎక్కడ ఆగలేదు. ఇంకా అలా నడుచుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి వీళ్ళది ఒక టైప్ ఆఫ్ అనుకుంటండి, అదేంటో అలంకంతే వెంకటేశ్వర స్వామి కూడా వచ్చేసారండి మన జాతరలోకి. అలా 7 కొండలు దిగేసి వెంకటేశ్వర స్వామి వచ్చేసినట్టు అంత బాగుంది ఆయన అలంకరణ అయితే. దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను, దూరంగా ఉండి. ఇక్కడ అమ్మవారి వేషం అయితే ఆవిడ చాలా బాగా వేసుకున్నారు. ఇంకా క్రౌడ్కి వాళ్ళు ఆడడానికి ప్లేస్ లేక ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఆడేంత ఛాన్స్ లేదు. మార్నింగ్ అంతా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆడేశారనమాట మెయిన్ దగ్గర. ఇంకా క్రౌడ్ ఉన్న దగ్గర ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. శక్తి వేషాలన్నీ వీళ్ళు ఆడేటప్పుడు చూడాలండి, వాళ్ళ ఫేస్లో కదలికలన్నీ అసలు మన 2 కళ్ళు చాలు అంత బాగా ఆడారు. ఆ టైంలో మనం వెళ్ళి చూడలేకపోయాము. ఆ టైంలో నేను కూడా ఇంట్లో ఉండి టీవీలోనే చూశాను అనమాట. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి సాంగ్స్ పెట్టి డాన్స్ అయితే జరుగుతుంది. మేము ఈ సైడ్కే ఓ పక్కన నుంచున్నాము, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఈ జనాలకి తప్పించుకోలేమని చెప్పి ఇంకా పిల్లలు కూడా ఉన్నారని చెప్పి అందరం దగ్గర కలుసుకొని అక్కడే కూర్చొని అయితే చూడడం జరిగింది. ఇక్కడైతే ఇంకా వచ్చేయండి వేషాలు, ఇంకా అలా ముందుకు వెళ్తాను ఇక్కడే నుంచొని చూద్దామని చెప్పి మేము ఇంకా పక్కనే నుంచుండిపోయి ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంక వీటి తండ్రికి హైలైట్ డీజేకి అయితే బాగా న్యాయం చేశారండి. డీజేలో అయితే కుర్రోళ్ళు అందరూ యమ డ్యాన్సులు పిచ్చగా వేసేసారండి. ఆ డీజే సౌండ్స్కి కింద భూమి కూడా ధన్ అంత సౌండ్ వచ్చింది, అంత బాగుంది డీజే. ఆ డీజేకి నాకు కూడా కొంచెం ఊపు వచ్చేసింది అనుకోండి, కానీ అంత క్రౌడ్లో మనం వేయలేం కదా అందుకని చూసి ఎంజాయ్ చేశాను
అంతే. ఇక సత్తివేషాలు అయితే వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత డీజే బాక్సులు అయితే వచ్చాయి. ఇంకా చాలా వేషాలు అయితే ఆడలేదు. ఇంకా చాలామంది ఫోటోలు అయితే తీసుకొని హాయ్ అయితే చెప్పేసి పంపించి ఇతను చూడండి అసలు ఎంత భయంకరంగా పెట్టాడో ఫేస్. ఇంకా తర్వాత అక్కడైతే వెంకటేశ్వర స్వామి డ్యాన్స్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ జెండాల డ్యాన్స్ కూడా కాళ్ళకి కడియాలి. ఈ ఈ జాతరలోకి మన ఏనుగు గజరాజు కూడా వచ్చేసారండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి సేవ చేసుకోవడానికి. చూడండి ఎంత ముద్దుగా చక్కగా జనాలందరినీ తోసేసుకొని గజరాజు వచ్చేస్తున్నారో. ఏనుగు కూడా వచ్చేసిందండి ఈ జాతరలోకి. అసలు పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. ఆ ఏనుగు అసలైన ట్విస్ట్ ఇంకా ముందుందండి. ఏనుగు ఇంకా చాలా చాలా వేషాలు అయితే ఉన్నాయి వెనకాల. ఇంకా ఒకటి 1 బై 1 అలా తీసుకొస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆడే దగ్గర ఏనుగు పెట్టాలని చెప్పి తీసుకొస్తున్నారు అనమాట క్రౌడ్ని తప్పించి. ఇంకా తర్వాత శక్తి వేషాలు ఖాళీ ఉన్న దగ్గర నుంచి లైన్ కట్టేసి ఇంకా అలా ఒకటి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నారనమాట. మెయిన్ రోడ్లో ఆడడానికి. ఇంకా జనాలకి తగలకుండా చక్కగా వాళ్ళు పక్క నుంచి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చూసుకున్న జనాల్లో సైడ్కి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళు ఆడేదే మిస్ అయిపోయా, మీకు చూపించలేకపోయానని కొంచెం అనిపించింది. సర్లే ఏం చేస్తాం ఇంకా. ఇదిగో అసలైన ఇంక ఇదే కుక్కరుకు అంటూ కోడి పుంజులు అయితే వచ్చేస్తున్నాయండి. హైలైట్ అసలు ఎంత బాగున్నాయి కోడి పుంజులు. పిల్లలైతే భలే హుషారయ్యారు వాటిని చూసి. ఆ వాటితో కూడా డ్యాన్స్ వేసారంట మార్నింగ్ టైం. మనమైతే మిస్ అయ్యాము. అసలు చూడండి కోడి పుంజులని ఎంత బాగా పెట్టారో. కోళ్ళు కోడిని కోయి అన్నట్టు వరుసనే భలే వస్తున్నాయి కోడి పుంజులు. వాటిని కూడా లైన్లో అలాగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారనమాట క్రౌడ్ ఉందని చెప్పి. లేకపోతే ఈ కోడి పుంజులను కూడా పెట్టి మధ్యలో ఏదో డ్యాన్సు అవి ఆడారంట. అది మిస్ అయ్యాం మనము. ఆ తర్వాత ఈ గజ్జల డ్యాన్స్ అయితే వేశారు. ఇంకా తర్వాత తీన్మార్ అయితే చించేశారండి. తీన్మార్ అయితే చాలా బాగా వాయించారు. ఇంకా అలా ఒకటి చాలా వేషాలు ఉన్నాయి. 2000కి పైగా కళాకారులు కదండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడైతే కొంతమంది కాంతారా వేషాల టైప్లో అట్లా ఉన్నాయి అన్నమాట. సెట్టింగ్ వేసుకొని ఇంకా వాళ్ళు కూడా కాసేపు ఆడారనమాట. అంటే కాంతారా ఓ అని అరుస్తున్నాడు ఆయన అయితే. ఇంక దగ్గరికి వెళ్ళి తీయడం అయితే అవ్వలేదు. ఇంకా దూరంకి వెళ్ళి తీసినాం అనమాట. ఎందుకంటే దగ్గరికి వెళ్ళామంటే ఇంకా మనం క్రౌడ్లో చిక్కుపోయామా అన్నట్టే. అసలు బయటకు రావడానికి చాలా కష్టంగా అనిపించింది. అందుకని అన్నవాళ్ళు వద్దు వీళ్ళంత వరకు దూరం నుండే తీసుకో అని చెప్పారు. ఈ జాతర చూడడం అయితే నాకు మోస్ట్లీ చాలా ఇది అనిపించింది. ఎందుకంటే చాలా డేస్ తర్వాత నేను చూశాను. ఈవిడైతే ఫుల్గా వేసేసి ఉన్నట్టున్నారు. ఆ డీజే సౌండ్కి ఎక్కడ ఆడడం లేదు. ఆగమన్నా డ్యాన్స్ వేసేస్తున్నారు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడడం, అన్నీ కవర్ చేసుకోవడం నాకు ఫస్ట్ థింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో, మళ్ళీ మా బాబు అప్పుడు పెద్దోడు అయిపోతాడో, ఎట్లా ఉంటామో ఏంటో కానీ మొత్తానికి ఇప్పుడైతే కవర్ చేసుకున్నా ఆల్మోస్ట్. మన వీడియోస్ కనుక నచ్చితే అబ్బా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎక్కువ ఇవే వీడియోస్ పెడుతున్నానని బోర్గా ఫీల్ అవ్వకండి. నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. నేనైతే ఎక్కువ బయట తిరిగే టైప్ కాదు. ఆడికి ఈడికి వెళ్ళి తీసే వీడియోలు కాదు. ఏదో నాకు మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంక డీజేలు అయితే ఇంకా కుర్రోళ్ళు అయితే రెచ్చిపోయారు అనమాట. కేక చూసారు ఎంత పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టారో. ఆ డీజే సౌండ్కి దద్దర వెళ్ళిపోయింది. ఎక్కువ పవన్ కళ్యాణ్ ఓజీ సాంగ్స్ అంటూ ఎక్కువ అవే అడిగారనమాట. అవే పెట్టారు. అసలు ఆ సౌండ్స్కి మనకు కూడా ఊపి వచ్చేసింది అనమాట. అంత బాగా సౌండ్ పెట్టారు. ఇంక ఇక్కడైతే కొంతమంది వీడియోస్ అయితే ఫొటోస్ అయితే ఆ బేతాళ సెట్లతో ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా పక్కకి వెళ్ళి ఇంకా కొంచెం జరిగిపోతున్నారు. ఎక్కువ హైలైట్ ఏంటంటే డీజే అయితే ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఎవరికి దొరికిన ప్లేస్లో ఎవరికి దొరికిన చోట వాళ్ళైతే కుర్రోళ్ళు రెచ్చిపోయారు. ఇక అంత బాగా డ్యాన్స్ చేశారు. ఇక్కడైతే ట్రాక్టర్ మీద అమ్మవారి సెట్టింగ్ అయితే చాలా బాగా పెట్టారు. అమ్మవారిని డెకరేషన్ చేసి చాలా బాగుందండి. సూపర్గా ఉంది. ఇది కూడా బాగా నచ్చింది నాకు. పడమర వీధి గంగానమ్మ తల్లి జాతర అని చెప్పి ఆచిలా చేసి అమ్మవారిని వేప చెట్టు అవన్నీ బాగా సెట్టింగ్ చేశారు. అమ్మ కుంకుమ అయితే భక్తులందరికైతే పంచిపెట్టారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదొక బ్యాండ్ అనమాట. ఇంక ఈ బ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ లేడీస్ డ్యాన్స్ అయితే తిరగదీసేసారండి. అసలు ఎంత బాగా చేశారంటే ఆ పిల్లలు. అసలు చూడడానికి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఏడంటే జనాల్లో మనమే ఏడెళ్తాం. అందరం మగోళ్ళు ఏడెళ్తే అందులో ఇరుక్కుపోతామో అని అదొక బాధ. ఈ పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. కొంచెం క్లియర్గా షూట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు. ఉన్నంత మట్టికి అట్లా కవర్ చేశాను అనమాట. చాలా బాగా చేశారండి వాళ్ళు. డ్యాన్స్ అయితే తిరగదీసేసారు అసలు. అమ్మవారి సాంగ్ మైసమ్మ పాట, గంగనమ్మ తల్లి పాట వేస్తున్నారు చూడండి. అసలు ఎంత బాగా చేశారు.
నాలుక బయట పెట్టి ఎర్రగా సూపర్గా అయితే చేశారు, చాలా బాగా చేశారు. ఇదైతే మా అన్నయ్య షూట్ చేశాడనమాట. జనాల్లో మమ్మల్ని అయితే రానివ్వలేదు, అన్నయ్య వెళ్ళి దగ్గరుండి చేశాడు. ఇంకా తర్వాత ఇంక కొర్ల బండి అయితే దగ్గరలోనే ఉంది, వచ్చేస్తుంది అనమాట. అదిగోండి కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ చూచాయగా. మేమైతే సైడ్కి నుంచున్నాం, పిల్లల్ని జాగ్రత్త పెట్టుకొని. ఆ జనాల్లో ఎంత దూరంగా ఉన్నా వచ్చి మీద పడిపోతున్నారని. ఇంకా తర్వాత పోతురాజు బాబు, గంగానం తల్లి ఈ 3 నెలలు ఉన్న వీధుల్లో తిరిగినవి ఘట్టము అవి కూడా ఊరేగించారనమాట. ఇక్కడ ఈయనకైతే అమ్మవారు వచ్చారనమాట. తర్వాత నిమ్మకాయ దిష్టి అయితే తీశారు, ఆయన కూడా ఆడుతుండు బెత్తంతో. ఇంకా ముందైతే ఇవి వచ్చేసాయి, వెనకాల అయితే కొర్లబండి ఉందన్నమాట. ఈ ఆయన ఆడుతున్నాడు, పూనకం అయితే వచ్చేసింది అనమాట డప్పుల సౌండ్కి బాగా. ఇక్కడైతే నిమ్మకాయతో దిష్టి అది తీసి శాంతపరుస్తున్నారు ఆయనైతే. ఆయన దగ్గర కూడా వెళ్ళి చాలామంది ఆశీర్వచనం అయితే తీసుకోవాలనుకున్నారు, కానీ క్రౌడ్ ఎక్కువ ఉందని అందరూ వెళ్ళలేకపోయారు. దూరంగా ఉండే చూసి దండం అయితే పెట్టేసుకున్నాం మేము కూడా. ఇంకా చెప్పాను కదండి, నిమ్మకాయతో దిష్టి తీసి శాంతపరిచారు. ఇంకా ఆ తర్వాత కొర్లబండి అయితే వచ్చేస్తుందండి. ఇంకా కొర్లబండి వచ్చేటప్పటికి ఫ్లోటింగ్ ఎక్కువైపోయి జనాలు బాగా తోసుకొని అట్లా ఉన్నారు. ఈ కొర్లబండి దగ్గరికి కూడా నేను దగ్గరుండి వెళ్ళలేదండి, దూరంగానే చూశాను. మొన్న 2 సార్లు చూసి భయం వేసి, చూసారా పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నా ఏంటో దాని మీద వెళ్ళిపోయి పడిపోయి చూసి దండాలు పెట్టేయాలని జనాలు ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు, అంతలా వెళ్ళిపోతున్నారు. ఈ కొర్ల బండికి కూడా లాస్ట్ టైం మీకు చూపించాను కదండి, అట్లాగే పందులు, కోళ్ళు, గుమ్మడికాయ, ఇంకా పూల దండలు, పంపలతను అందరూ అక్కడ కూర్చున్నారనమాట. దగ్గరగా అయితే నేనైతే వెళ్ళలేదండి, దూరం నుంచే షూట్ చేశాను. పంపలతను కూడా నేను దూరం నుంచే చూశాను అనమాట, అంత క్లారిటీగా కూడా సరిగ్గా తీయలేకపోయాను. మేబీ మీకు ఇందులో కాంగో చూపిస్తుంది, లైట్ కనిపిస్తున్నారు పంపలతను అయితే. అదిగోండి లోపల కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టించుకోవాలని జనాలు పోలీసులు కంట్రోల్ చేస్తున్నా వెళ్ళిపోతూనే ఉన్నారండి. చూశారు కదా, పంపలతను అయితే అందులో కూర్చున్నారు. ఇంకా ఈ ఊరేగింపు అయిపోయిన తర్వాత అతన్ని బండితో పలంగా చివరికైతే ఊరి పొలి మీద చివరైతే తోసేసి వచ్చేస్తారు, ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా. అక్కడ కూడా అమ్మ కొన్ని వచ్చి చెప్తూ ఉంటుంది. ఇంకా మొత్తానికి ఈ వీడియోస్ అయితే అయిపోయినాయండి. వీడియోస్ వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.